హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎట్లున్నారు? నేనైతే ఈరోజు మీకోసం ఒక టేస్ట్ అండ్ సింపుల్ టమాటో రైస్ రెసిపీ అయితే పట్టుకొచ్చేసిన. చూద్దాం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో. ముందైతే కడాయి పెట్టుకున్న ఒకటి స్టవ్ పైన. అందులో కొంచెం ఆయిల్ అయితే వేసుకుంటున్నా. ఆయిల్ కొంచెం హీట్ అయ్యేదాకా వెయిట్ చేద్దాము. అంతలోపు మనమైతే కొన్ని యాలకులు, లవంగాలు, ఇంకా 2 దాల్చిన చెక్కలు అయితే అందులో వేసుకొని కొంచెం సాజీర కూడా వేసుకుంటున్నా, కొంచెం ఘాటుగా వస్తుందని. సాజీరతో పాటు కొద్దిగా జీలకర్ర కూడా వేసుకున్నా. ఇప్పుడు కోసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు ఇంకా ఆనియన్స్ కూడా వేసుకోండి. కొంచెం మంచిగా దీన్ని అయితే కలుపుకుందాం. ఇప్పుడు మనం దీంట్లోకి కొంచెం అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ అయితే వేసుకుందాము. దీనివల్ల మస్తు టేస్ట్ వస్తుంది. అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ కూడా వేసుకొని కింద అడగంటకుండా మంచిగా కలుపుకోండి. అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ మంచిగా కలిసిపోయాక కొంచెం పసుపు వేసుకుంటున్నా. ఇప్పుడు అన్నీ మంచిగా మిక్స్ అయినాక అయితే ఇందులోకి టమాటాలు వేసుకోండి. ఒక 3 or 4 టమాటోస్ అయితే మంచిగా సరిపోతాయి ఒక 3-4 తినే టమాటో రైస్కి అయితే. దీన్ని మంచిగా కలుపుకొని మగ్గించుకోవాలి. ఇప్పుడు మనము ఒకసారి మంచిగా కలుపుకొని దాని మీద ఒక మూత అయితే పెట్టేసుకోండి. ఒక 2-3 minutes తర్వాత అదే మంచిగా మగ్గుతుంది. మధ్య మధ్యలో ఇట్లా తీసి కలుపుకోండి అడగంటకుండా. అండ్ కొంచెం టమాటా ముక్కలు అయితే మెత్త పడతాయి. మెత్త పడ్డాక ఆల్మోస్ట్ అది మగ్గిపోయినట్టు. మీకైతే కొంచెం గంటెతో ఇట్లా అంటుంటే తెలిసిపోతుంది మగ్గిపోయిందా లేదా అని చెప్పి. ఇప్పుడు ఈ మగ్గిపోయిన టమాటోస్ దాంట్లో అయితే మనం పెరుగు కొంచెం యాడ్ చేసుకోవాలి. పెరుగు వల్ల సూపర్ టేస్ట్ అయితే వస్తుంది టమాటో రైస్కి. నార్మల్గా మనం టమాటో రైస్ అయితే 2 తరికలలో వేసుకోవచ్చు. ఒకటి కుక్కర్లో నార్మల్గా కిచిడి అట్లాంటివి చేసుకున్నట్టు చేసుకోవచ్చు. కాకపోతే ఇట్లా చేసుకోవడం అనేది సింపుల్గా ఉంటుంది. అండ్ మనం లెఫ్ట్ ఓవర్ రైస్తో అయినా వేసుకోవచ్చు, నార్మల్ అన్నం కొత్తగా వండుకొని అయినా చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ పెరుగు మంచిగా మిక్స్ అయ్యే వరకు కలిపి మళ్ళీ ఒకసారి మూత పెట్టుకొని ఆయిల్ పైకి వచ్చే వరకు కొంచెం దాన్ని ఆ పెరుగు మొత్తం కలవనియండి. దాంట్లో వీడియోలో చూపిస్తున్నట్టయితే మంచిగా మగ్గిపోయి ఆయిల్ అనేది పైకి తేలుతుంది. ఇట్లా ఆయిల్ పైకి తేలినాక మీ టేస్ట్కి సరిపోయేంత కారం అయితే వేసుకోండి. మేము కొంచెం కారం బాగానే తింటాం కాబట్టి ఒక 2 స్పూన్స్ అయితే వేసుకుంటున్నాను నేను. దీని తర్వాత కొంచెం ఉప్పు కూడా వేసుకోండి మీ టేస్ట్కి సరిపోయేంత. మళ్ళీ సేమ్ ఉప్పు కూడా మంచిగా వేసుకున్న తర్వాత ఇందులో కొంచెం ధనియాల పొడి కూడా వేసుకుందాము. మంచి టేస్ట్ ఉంటుంది. మీరుంటే గరం మసాలా కూడా కొంచెం వేసుకోండి దీంట్లో. అండ్ ఇప్పుడు అన్నీ కలిసేటట్టు మంచిగా ఒకసారి కలుపుకొని కొత్తిమీర కూడా కొద్దిగా యాడ్ చేసుకుందాము. కొత్తిమీర అయితే చాలా టేస్ట్ వస్తుంది ఏ కర్రీలో వేసినా కానీ. నాకైతే మస్తు ఇష్టం కొత్తిమీర వేసుకుంటే. అండ్ ఇవి ఇట్లా మంచిగా కలిసిన తర్వాత ముందే మనం అన్నం అయితే కొంచెం కొంచెం పుల్లలుగా ఇప్పు అయితే పెట్టుకోవాలి పొడిగా. ఆ అన్నంని ఇప్పుడు ఇందులో వేసుకొని మంచిగా కిందకి మీదకి కలుపుకోవడమే. ఇక మన టమాటోస్ అయితే ఇందులో మంచిగా కలిసేటట్టు కిందకి మీదకి లో ఫ్లేమ్ లేకుంటే మీడియం ఫ్లేమ్ అన్న పెట్టుకొని కలుపుకోండి. అండ్ వన్స్ మంచిగా కలిసినాక ఒక 2-3 minutes హై ఫ్లేమ్ మీద టోస్ట్ చేసుకుంటే సరిపోతుంది. మీరు ఒకసారి ఇట్లా చేసిన తర్వాత కూడా టేస్ట్ చూసుకొని ఏమైనా కారం ఉప్పు పడతాయి అనుకుంటే మళ్ళీ వేసుకొని ఇక సూపర్గా తినేసేయడమే. పైన కూడా కొంచెం బిల్డప్ కోసం కొత్తిమీర కూడా వేస్తున్నా. ప్రజెంటేషన్ కూడా ఇంపార్టెంట్ కదా వీడియోస్లో, అందుకనేసి మీరైతే వేసుకోవచ్చు లేకుంటే స్కిప్ చేసుకోవచ్చు. అంతే, ఇంకా ప్లేట్లో పెట్టుకొని ఆనియన్స్ లేదా రైతాతో తినేసేయండి. సూపర్ అంటే సూపర్ ఉంటుంది. నా వన్ ఆఫ్ మై ఫేవరెట్ రెసిపీస్. మా తమ్ముడైతే ఊకుకే వేయించుకొని తింటాడు నాతో ఇది. సో ట్రై చేసి ఎట్లుందనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ నెక్స్ట్ మీకు ఏ వంట కావాలో కూడా మీరు సజెస్ట్ కూడా చేయొచ్చు. ప్లేట్లో పెట్టిన తర్వాత ఇట్లా రెడ్గా కనిపిస్తుంది అని అయితే ఏం అనుకోకండి. ఇంతకుముందు వీడియో తీస్తుంటే లైట్ ఎఫెక్ట్ ఉండే, అందుకే అట్లా కనిపించింది. ఉండడం అయితే రెడ్గానే ఉంటుంది టమాటో రైస్ కదా. అండ్ ఛానల్ని కూడా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది చూస్తున్నారు వీడియోస్ కానీ ఎవరు సబ్స్క్రైబ్ అయితే చేసుకుంటలేరు. మీ సపోర్ట్ అనేది నాకు చాలా ఇంపార్టెంట్. అండ్ ఇంకా కొంచెం ఎంకరేజ్మెంట్ కూడా వస్తుంది మీరు సపోర్ట్ చేస్తే. సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేస్తారు అనుకుంటున్నా. థ్యాంక్ యూ.